ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 కాలువల కింద చివరి ఆయకట్టుకు నీరందిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు వేగంగా పూర్తవుతుందని చెప్పారు. వరంగల్ జిల్లాలో కాలువల పనితీరును చూశారు మంత్రి. వరంగల్ జిల్లాలో కూడా 2 పంటలకు నీరిస్తామంటున్న హరీష్ రావు తోటి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ సస్యశ్యామలం చేసేందుకు అన్ని వనరులను ఉపయోగించే ప్రయత్నం చేస్తుంది సర్కారు. ఇప్పటికే ఎస్ఆర్ఎస్పీ కాలువలకు సంబంధించి దశాబ్ద కాలంలో కూడా పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇది చివరి ఆయకట్ట వరకు కూడా నీళ్ళు అందని పరిస్థితి. మరి ప్రస్తుతం కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాలువలన్నీ కూడా చూస్తున్నారు నీళ్ళ మంత్రి హరీష్ అన్న. ఆయన కూడా మనతో ఉన్నారు. ఆయనతో మాట ముచ్చట చేద్దాం. చెప్పండి, మీరు పొద్దుగలిసి తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడెక్కడ నీళ్ళు ఎట్లా బారే అవకాశం ఉన్నాయి, ఆ కాలువలు ఎట్లున్నాయి అసలు? ఈ ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి కూడా చాలా దాదాపు దశాబ్ద కాలం నుంచి పనులు కొనసాగుతూనే ఉన్నాయి కదా. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1, స్టేజ్ 2 కాలువల్లో గత 10-12 సంవత్సరాల నుంచి కూడా పనులు సరిగా చేయక, ముఖ్యంగా కెనాల్స్లో బ్లాస్టింగ్ కానీ, రాక్ కట్టింగ్ కానీ, స్ట్రక్చర్స్ కానీ వదిలిపెట్టి కేవలం మట్టి పనులు మాత్రమే చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతా ఉంది. మిడ్ మానేర్ ప్రాజెక్టు ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి రాబోతా ఉంది. సో మిడ్ మానేర్ వచ్చే క్రమంలో పైన 25 టీఎంసీలు, ఎల్ఎండి ఒక 25 టీఎంసీలు, అంటే 50 టీఎంసీలు ఉంటున్నాయి కనుక తప్పకుండా ఎస్ఆర్ఎస్పీ చిట్ట చివరి ఆయకట్టు కూడా నీరిచ్చేటువంటి అవకాశాలు వదిలినప్పటి నుంచి ఎన్నడూ డోర్నకల్కో, ఒక పాలేరుకో, ఒక కోదాడకో నీళ్లు పోయినటువంటి పరిస్థితి లేదు. సో వీటన్నిటిని పూర్తి చేసి నీళ్ళు ఇచ్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. స్టేజ్ 1లో కూడా భూపాలపల్లి నియోజకవర్గానికి ఎన్నడూ కూడా నీళ్లు పోలేదు. ఈ సంవత్సరం మెయిన్ కెనాల్లో చివరి దాకా కూడా నీళ్లు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశాం. సో దాంట్లో కూడా ఏమైపోయిందంటే నీళ్లు 10 ఏళ్ల నుంచి రాక రైతులందరూ కూడా ఫీల్డ్ ఛానల్స్ దున్నేసి పొలాలుగా మార్చేసుకున్న పరిస్థితి ఉంది. అసలు అక్కడ ఒక కెనాల్ ఉంది, దానికి ఆయకట్టు ఉంది అనేటువంటిది ఆనవాళ్ళు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి గత ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కనబడతా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే అటు స్టేజ్ 1, స్టేజ్ 2 2 కెనాల్స్ను కూడా పూర్తి స్థాయిలో రెక్టిఫై చేయడానికి ఈరోజు కెనాల్ వెంట ఇంజనీర్లతో పాటు మా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలను తీసుకొని పర్యటన చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే రైతుల నుంచి మా దృష్టికి వస్తూ ఉన్నాయో, ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకొస్తున్నారో ప్రతి ఒక్క దాన్ని కూడా చూసి జాగ్రత్తగా ఈ సీజన్లోగా వాటిని పూర్తి చేసి రైతాంగానికి నీరు అందించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే కెనాల్ సంగతి చూస్తుంటే కూడా మొన్నటిసారి బాగా నీళ్ళు వదిలిండ్రు. మా ఆటో నగర్ దగ్గర చూస్తేనే కొద్ది క్యూసెక్ల నీటికే అది పోయింది. రేపు 7-8 క్యూసెక్ల నీళ్ళని కూడా వదులుతా అంటారు. ఈ కాలువలు తట్టుకునేటట్టు ఉంటాయి అంటారా? సో ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ కాలువలు 8,000 క్యూసెక్లు రావాల్సినటువంటి కాలువలు చెప్పడం 8,000 చెప్పింది కానీ ఎన్నడూ 3-4 వేలకు మించి ఇచ్చే పరిస్థితి రాలేదు. సో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసి మొన్న దాదాపు 150 కోట్ల రూపాయలు ఇచ్చి అబో ఎల్ఎండి, బిలో ఎల్ఎండి కెనాల్స్ అన్ని కూడా రెక్టిఫై చేయడం జరిగింది. మీరు అన్నటువంటి ఆటో నగర్ దగ్గర కూడా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ప్రాంతంలో, ఆ కెనాల్ ప్రాంతంలో కొంతమంది రైతులు ఎంక్రోచ్ అయిపోయి ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి పేదవాళ్ళు కావచ్చు, గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకున్నారు. సో ఇప్పుడు కెనాల్ను మేము స్ట్రెంథన్ చేద్దామంటే ఆ ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో లాస్ట్ వర్షాకాలంలో మీరు అన్నట్టుగా మేము 6,000-7,000 తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ఇళ్లలో నుంచి నీళ్లు బయటకు వచ్చినాయి. అంటే వాళ్ళకి పూర్తిగా కట్టను ఆనుకొని ఆక్యుపై చేసి ప్రభుత్వ స్థలంలో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్ఆర్ఎస్పీ స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టినటువంటి పరిస్థితి ఉంది. సో అందువల్ల ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయం జేఎన్యూఆర్ఎం ఇళ్లలోకి పంపిస్తూ ఎక్కడైతే ఇరిగేషన్ గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు ఎక్కడైతే గుడిసెలు వేసినారో వారిని తీసేసినట్టయితే దాన్ని మొత్తం స్ట్రెంథన్ చేసే అవకాశం ఉంది. సో ఆటో నగర్ దగ్గర ఈ హై డెన్సిటీ పాలిథిన్ కవర్ ఒకటి వేసి ఈసారి వాటర్ 7,000 క్యూసెక్లు కూడా ఆ కిలోమీటర్ పాటు వేసి తీసుకువెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ 7,000 కిలోమీటర్లు తీయగలిగినప్పుడే మనం స్టేజ్ 1, స్టేజ్ 2 అప్ టు పాలేరు దాకా, డోర్నకల్ దాకా, మరి మహబూబాద్ కానీ ఇటు నల్గొండ జిల్లాకు కానీ పూర్తి స్థాయిలో నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉంది. సో దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వాళ్ళ ఇన్స్పెక్షన్ చేసి అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చాం. రేపటి నుంచి యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేసి వచ్చే 15-20 రోజుల్లోగా పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. అయితే కాళేశ్వరం పనులు కూడా పూర్తవుతాయి అంటారు. వచ్చే జూన్ నుంచి కూడా నీళ్ళు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మిడ్ మానేరుకు సంబంధించి కూడా ఉంది, లోయర్ మానేరు, ఇవన్నీ తర్వాత కూడా ఇంకా ఈ నీళ్ళని తీసుకొచ్చేందుకు ఇంకా ఏమేమి పనులు చేస్తారు? ఇప్పుడు ఏమేమి పనులను ఇంకా గుర్తించారు మీరు? అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క తొలి ఫలితం వరంగల్ జిల్లాకే అందబోతుంది. వరంగల్ జిల్లాకు బాగా లాభం అవుతుంది. ఎందుకంటే మరి కాళేశ్వరం నీళ్లు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకి వస్తే, మిడ్ మానేరు నుంచి ఎల్ఎండి నుంచి కింద ఎప్పుడు కూడా నీళ్లు రానటువంటి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1, స్టేజ్ 2 ఆయకట్టు వరంగల్ జిల్లాలో ఉంది. ఈ జిల్లాకు ఎక్కువ లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. 2 పంటలకు కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ముఖ్యమంత్రి గారు కూడా మాకేం చెప్పిందంటే ఎనీ కాస్ట్ వచ్చే సంవత్సరం జూన్కు కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి కనుక ఎస్ఆర్ఎస్పీ
ఈ స్టేజ్ 1 స్టేజ్ 2 ఆయకట్టుకు సంబంధించిన కెనాల్స్ కానీ ఓటీలు కానీ వాటి సబ్ మైనర్స్ కానీ మైనర్స్ కానీ వాటిని పూర్తి స్థాయిలో మీరు రెక్టిఫై చేయండి. ఎక్కడెక్కడైతే ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఉన్నాయో ప్రాబ్లమెటిక్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని గుర్తించి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు దాన్ని పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించారు. సో ఆ దిశగా మేము సీరియస్గా పనిచేస్తా ఉన్నాం. ఎల్ఎండి నుంచి వరంగల్ వరకు మొన్ననే ఒక కమిటీ రిపోర్ట్ కూడా తీసుకున్నాం. దాంట్లో కొన్ని స్ట్రక్చర్స్ కానీ కొన్ని క్రిటికల్ జంక్షన్స్ ఉన్నాయి. అక్కడ 7,000 క్యూసెక్లు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో దానికి కూడా పూర్తి స్థాయి ఎస్టిమేట్లు అందినాయి. త్వరలోనే దాన్ని కూడా శాంక్షన్ చేసి మీరు అన్నట్టుగా వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చే జూన్ సంవత్సరానికి కాళేశ్వరం రాబోతుంది కనుక అప్పటికల్లా ఈ క్రిటికల్ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేస్తే పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లాకు 2 పంటలకు కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు అందించే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. దేవాదుల ప్రాజెక్టు సంబంధించి కూడా మీరు 2-3 సార్లు వరంగల్ వచ్చి కూడా రివ్యూలు పెట్టిండ్రు. 3వ దశకు సంబంధించినటువంటి ఈ పనులు ఎట్లా జరుగుతున్నాయి? 1 ఫేజ్ 2 ఫేజ్లో కూడా కొన్ని పనులు కూడా అయిపోయినాయి, 2 ఫేజ్ పనులు జరుగుతున్నాయి కదా. దేవాదుల పనులు కూడా చాలా ప్రోగ్రెస్ సాధించినాం. ఈ నెల 18వ తేదీ తిరిగి నేను వరంగల్కి వస్తున్నాను. ఇవాళ ఓన్లీ ఎస్ఆర్ఎస్పీ వర్క్స్ మైనర్ ఇరిగేషన్ వర్క్సే చూస్తున్నాం. 18వ తేదీ నాడు ఎక్స్క్లూజివ్గా దేవాదుల ప్రాజెక్టు రివ్యూ చేయాలనుకున్నాం. 18th తిరిగి నేను వరంగల్కి వచ్చి కలెక్టరేట్లోనే దేవాదుల ప్రాజెక్టు రివ్యూ చేస్తాం. బట్ లాస్ట్ టైంకి ఇప్పటికీ పనుల పురోగతి చాలా పెరిగింది, ఉధృతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. పూర్తి వివరాలు 18వ తేదీ తర్వాత తిరిగి మళ్ళీ చెప్తాం. అయితే రామప్పకు సంబంధించి కూడా అంటే రామప్ప నుంచి పాకాలకు సంబంధించినటువంటి పనులు ఎప్పటి వరకు మొదలు పెట్టే అవకాశం ఉంది? అక్కడ నీళ్ళు ఎప్పటి వరకు వచ్చాయి? మొన్ననే శాంక్షన్ కూడా ఇచ్చాం. రామప్ప పాకాలకు ప్రత్యేకంగా మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్స్ ఇచ్చి టెండర్లు కూడా పిలిచాం. వచ్చే 15-20 రోజుల్లోగా టెండర్లు పూర్తి చేసి పాకాల పనులు కూడా ప్రారంభం చేస్తాం. మిషన్ కాకతీయకు సంబంధించి చాలా మంది రైతులకు కూడా ఇదివరకు తాంబాలంలో ఉన్న చెరువులు ఇప్పుడు గంగాలంలో మారినంటారు. ఈ 3వ దశ పనులు ఏ విధంగా జరగబోతున్నాయి? 3వ దశ పనులు కూడా జిల్లాలో ముమ్మరంగా జరుగుతున్నాయి. మొదటి దశ పనులు 99% పూర్తయి, 2వ దశ పనులు దాదాపు 80% వరకు పూర్తయి, 3వ దశ పనులు ప్రారంభమై ముమ్మరంగా నడుస్తూ ఉన్నాయి. వర్షాలు పడ్డదాన్ని బట్టి మొన్న నీళ్లు బాగా ఇచ్చినాం కనుక ఎస్ఆర్ఎస్పీ దేవాదుల కింద చాలా చెరువుల్లో నీళ్లు ఉండడం వల్ల కొంత అనుకున్నంత వేగంగా పనులు స్టార్ట్ చేయలేకపోయినాం. ఎందుకంటే పోయినసారి వర్షాలు కూడా బాగా పడ్డాయి. సో ఎక్కడెక్కడైతే చెరువుల్లో నీళ్లు తగ్గినాయో చెరువుల్లో పని చేయగలిగే అవకాశం ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా పనులు ప్రారంభం చేసి పనులు ముందుకు సాగుతా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఇది ఎస్ఆర్ఎస్పీ కాలువకు సంబంధించినటువంటి పనులు కూడా ఫేజ్ 1 ఫేజ్ 2 కూడా పనులు చేస్తామని చెప్తాను. అదేవిధంగా దేవాదులకు సంబంధించి కూడా మరోసారి రివ్యూ చేస్తాం. ఆ పనులను కూడా వేగవంతం చేస్తాం. మిషన్ కాకతీయ పనులకు సంబంధించి కూడా 3వ దశ పనులు కూడా ముమ్మరంగా జరిగి సాగులోకి ఎక్కువ భూములను తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తామని నీలమంత్రి హరీష్ చెప్తాను. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మరిపేడ నుంచి.